హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 1919 సొల్యూషన్స్. ఈరోజు వచ్చేసి ఫస్ట్ చాప్టర్ ఎక్సైజ్ 1.1 న్యూ సిలబస్లో సెకండ్ సమ్ ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ వెరిఫై దట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ఏమని అడిగారు లెక్కలో? ఎల్సిఎం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఏంటి? పేర్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే వాళ్ళు ఇచ్చిన పేర్ ఆఫ్ ఇంటీజర్స్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వెరిఫై చేయమని అడుగుతున్నారు. ఏ కండిషను? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. మనం కట్టిన ఎల్సిఎం హెచ్సిఎం యొక్క ప్రొడక్ట్ టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్కి ఈక్వల్గా ఉండాలి అని చెప్పి వెరిఫై చేయమంటున్నారు. ఫస్ట్ సమ్ చూద్దాం. 26 అండ్ 91. 26కి ఫ్యాక్టర్స్ కడదాం. 2 టేబుల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. ప్రైమ్ నెంబర్స్ తెలుసు కదా. నెక్స్ట్ 13 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 26లో 2 టేబుల్, 13 టేబుల్, 13లో 1 టైము. నెక్స్ట్ వచ్చేసి 91కి ఫ్యాక్టర్స్ 13 టేబుల్, 13 7s are 91 వచ్చింది. 7 టైమ్స్ 91 ఈక్వల్ టు 13 ఇంటూ 7. ఇప్పుడు దీంట్లో మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్ అంటే మీకు అంతకుముందు ఆల్రెడీ ఓ వీడియో అప్లోడ్ చేశాను, మన ఛానల్లో ఉంది, చూడండి. స్మాలెస్ట్ పవర్ అయి ఉండాలి, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. పవర్ స్మాల్గా ఉండాలి అండ్ అన్నిటిలోనూ కామన్గా వచ్చిందై ఉండాలి. దాన్ని మనం హెచ్సిఎఫ్గా కన్సిడర్ చేసుకుంటాం. ఈ రెండిట్లో మనకు కామన్గా వచ్చింది ఏంటి? మనకి రెండు నెంబర్స్లో కామన్గా వచ్చింది 13. వాటి యొక్క పవర్స్ కూడా మనకి స్మాల్గానే ఉన్నాయి కదా. సో హెచ్సిఎఫ్ అనేది మనకి ఇక్కడ 13 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్సిఎం వచ్చేసి హైయెస్ట్ పవర్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. హైయెస్ట్ పవర్గా ఉండిద్ది, ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. అట్లా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఎల్సిఎం వచ్చేసి 2 ఇంటూ 13 ఇంటూ 7. ఇది వచ్చేసి ఎల్సిఎం. ఆ మొత్తాన్ని మల్టిపుల్ చేసేయండి, 2 ఇంటూ 13 ఇంటూ 7ని. వచ్చి వెరిఫై చేద్దాం. ఎల్సిఎం ఈక్వల్ ఇంటూ హెచ్సిఎఫ్ దట్ ఈక్వల్ టు 182 ఇంటూ 13. దాన్ని మల్టిప్లై చేస్తే దాని ప్రోడక్ట్ వచ్చేసి నాకు 2366. ఎల్సిఎం హెచ్సిఎఫ్ వాటి యొక్క ప్రోడక్ట్ 2366 వచ్చింది. ఇప్పుడు ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ 26 ఇంటూ 91. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ కూడా నాకు 2366 వచ్చింది. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అయింది. అంటే ఇది వెరిఫై అయింది. ఆ రెండింటి వాల్యూస్ సేమ్ వచ్చాయి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్, హెన్స్ వెరిఫైడ్ ఆర్ ప్రూవ్డ్ అని రాస్తే సరిపోయిద్ది. నెక్స్ట్ సెకండ్ సమ్, అదే థర్డ్ సమ్లో సెకండ్ పాయింట్ 510కి అలాగే 92కి మళ్ళీ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 510కిను 92కి 510కి ఫ్యాక్టరైజేషన్ చేస్తే దాని వాల్యూ 510 ఈక్వల్ టు 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 17. నెక్స్ట్ వచ్చేసి 92కి ఫ్యాక్టరైజేషన్ చేద్దాము. 2 టేబుల్ 92కి ఫ్యాక్టర్స్ 46లో 2 టేబుల్ 23 టైమ్స్. 23కి ఇంకా మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి 23నే ఉంటుంది. సో 92 ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 23. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ హెచ్సిఎఫ్ అంటే స్మాలెస్ట్ పవర్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. కాబట్టి మనకి ఇక్కడ వచ్చి 2 అనేది హెచ్సిఎఫ్. స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి కాబట్టి 2 స్క్వేర్ కాకుండా 2 తీసుకున్నాం. ఎల్సిఎం వచ్చేసి 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 17 ఇంటూ 23.
మొత్తాన్ని మల్టిపుల్ చేయండి. మొత్తాన్ని మల్టిపుల్ చేస్తే 23,460 వచ్చింది ఎల్సిఎం. వెరిఫై చేద్దాం. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సారీ 2 స్క్వేర్ వేయటం మర్చిపోయాను. ఇక్కడ కండిషను వెరిఫై చేయాల్సిన కండిషను మన సమ్లో ఇచ్చారు కదా. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 23,460 ఇంటూ 2. రెండింటిని మల్టిపుల్ చేద్దాం. మల్టిపుల్ చేస్తే 46,920 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంత అండి? మనకి సమ్లో ఇచ్చిన 2 నెంబర్స్ 510 ఇంటూ 92. ఆ రెండింటిని మల్టిపుల్ చేద్దాం. ఆ రెండింటిని మల్టిపుల్ చేస్తే నాకు 46,920 వచ్చింది. అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయినాయి. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెన్స్ వెరిఫైడ్ కానీ హెన్స్ ప్రూవ్డ్ అని కూడా రాసుకోవచ్చు. వెరిఫై చేయమని అడిగారు కాబట్టి నేను హెన్స్ వెరిఫైడ్ అని రాస్తున్నాను. ప్రూవ్డ్ కూడా రాసుకోవచ్చు, ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సమ్ము, అంటే సెకండ్ సమ్లోనే థర్డ్ పాయింట్ 336కి 54కి. ఫస్ట్ 336కి ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 టేబుల్ 168 టైమ్స్, మళ్ళీ అగైన్ 2 టేబుల్ 84 టైమ్స్, అగైన్ 2 టేబుల్ 42 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్ తీసుకుందాం 21 టైమ్స్. ఇప్పుడు 3 టేబుల్ తీసుకుందాం. 21లో 7 టైమ్స్ క్యాన్సిల్ అయితే మీరు అనుకోవచ్చు 160 అన్ని 2లో వేసుకుంటచ్చు, 168లో 4 టేబుల్ క్యాన్సిల్ అయ్యింది కదా అని. ఎందుకంటే 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు మనకి, కాబట్టి మనం ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. కాబట్టి నేను 2 అనేది తీసుకుంటూ వచ్చాను. 336 ఈక్వల్ టు 2 పవర్ 4 ఇంటూ 3 ఇంటూ 7. నెక్స్ట్ 54కి ప్రాక్టీస్ కడదాం. 2 టేబుల్ 27 టైమ్స్, 27 3 టేబుల్ 9 టైమ్స్, 9లో 3 టేబుల్ 3 టైమ్స్. 54 ఈక్వల్ టు 2 ఇంటూ 3 క్యూబ్. ఇప్పుడు ఎల్సిఎం అండ్ అలాగే హెచ్సిఎఫ్ పని వచ్చేద్దాం. హెచ్సిఎఫ్ ఎంత ఉంటాయి? రెండిట్లో కామన్గా మనకి 3 2 రెండు ఉన్నాయి. వాటి యొక్క స్మాల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం హెచ్సిఎఫ్గా కన్సిడర్ చేసుకుంటాం. స్మాల్ పవర్ వచ్చేసి 3 పవర్ 1 2 పవర్ 1గా ఉన్నాయి. కాబట్టి హెచ్సిఎఫ్ మనకి 2 ఇంటూ 3 ఈక్వల్ టు 6 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ తీసుకుంటాం. కాబట్టి 2 పవర్ 4 ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 7. మొత్తాన్ని మల్టిపుల్ చేయండి. మొత్తాన్ని మల్టిపుల్ చేస్తే నాకు 3024 అనేది వచ్చింది ఎల్సిఎం. ఇప్పుడు వెరిఫై చేసి చూద్దాం. వెరిఫై హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 6 ఇంటూ ఎల్సిఎం 3024. రెండింటిని మల్టిపుల్ చేద్దాం. 6ని 3024ని మల్టిపుల్ చేస్తే నాకు 18,144 వచ్చింది. అట్లనే ఎల్సిఎం కూడా ఒకసారి నేను రఫ్లో వేసి చూశాను, 18,144. నెక్స్ట్ వచ్చేసి ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. రఫ్లో నేను మల్టిప్లై చేస్తాను, దానికి కూడా సేమ్ అదే ఆన్సర్ వచ్చింది. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ 336 ఇంటూ 54 ఈక్వల్ టు 18,144. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయింది. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. పే చేస్తాం కాబట్టి హెన్స్ ప్రూవ్డ్ ఆర్ వెరిఫైడ్. ఇప్పుడు వచ్చేసి థర్డ్ సమ్ చూద్దాం. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద following integers and by applying the prime factorization methods. అంటే ఏం లేదు, ఇందాక సమ్ లాగానే, కాబట్టి అక్కడ వెరిఫై చేయమన్నాడు, ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ ఒకటి చేయమని చెప్పారు. 12కి 15కి 21కి
ఫ్యాక్టరైజేషన్ చేసి ఎల్సిఎం అలాగే హెచ్సిఎఫ్ అనేది కనుక్కోమన్నారు. ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మాత్రమే చేయాలి. మనం యూజ్ చేసే ఫ్యాక్టర్స్ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. 12 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3. నెక్స్ట్ వచ్చేసి 15 ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 3 టేబుల్ 5 టైమ్స్ 15 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు 3 ఇంటూ 5. నెక్స్ట్ 21కి 3 టేబుల్ 7 టైమ్స్ 21 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు 3 ఇంటూ 7. ఇప్పుడు ఈ మూడిట్లో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. కామన్గా ఉండాలి, స్మాలెస్ట్ పవర్ అయి ఉండాలి. ఈ మూడిట్లో మనకి కామన్గా ఉన్నది ఏంటిది? 3 అనేది మనకి కామన్గా ఉంది. అటు యొక్క పవర్ కూడా స్మాల్గానే ఉంది. 3 పవర్ 1 3 పవర్ 1 3 పవర్ 1. కాబట్టి హెచ్సిఎఫ్ వచ్చేసి 3. నెక్స్ట్ ఎల్సిఎం వచ్చేసి 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సమ్ 17, 23 అండ్ 29. ఈ మూడు కూడా మనకి ప్రైమ్ నెంబర్స్. వాటికి 1 ఒకటే ఫ్యాక్టర్గా ఉంటుంది. 17 టేబుల్ 17లోను అలానే 1లోను క్యాన్సిల్ అయ్యిద్ది. 23 కూడా అంతే, 29 కూడా అంతే. కాబట్టి హెచ్సిఎఫ్ వచ్చేసి మనకి 1 అయ్యిద్ది. ఎల్సిఎం వచ్చేసి 17 ఇంటూ 23 ఇంటూ 29 అయ్యిద్ది. నెక్స్ట్ వచ్చేసి 8, 9 అండ్ 25. వీటిని కూడా సేమ్ ఇట్లానే ఫ్యాక్టర్స్ కట్టేసి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. సేమ్ ఇది ఫస్ట్ సమ్ చేసిన ప్రాసెసే. 80 ఫ్యాక్టర్స్ 90 ఫ్యాక్టర్స్ 25 ఫ్యాక్టర్స్ కట్టేసి